సో ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చాలా మంది నాకు పైథాన్ ఫుల్ స్టాక్ బెటరా? జావా ఫుల్ స్టాక్ బెటరా? లేదంటే డెవాప్స్ బెటరా? లేదంటే ఏ కోర్స్ బెటరా అని అడుగుతున్నారు. చాలా మంది నాకు కోర్స్ యొక్క స్ట్రక్చర్ ఇవ్వండి, నేను స్టార్ట్ చేస్తాను అంటున్నారు. లేదంటే రోడ్ మ్యాప్ ఇవ్వండి అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోడ్ మ్యాప్లు, దాని తర్వాత ఈ కోర్స్ స్ట్రక్చర్లు ఏది బెటర్ అనేది మనకు 2022, 2023లో అయితే బాగానే ఉండేదన్నమాట. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. 2026లో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏదైనా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం, ఏదైనా తీసుకోండి. ఇదైనా తీసుకో, ఇదైనా తీసుకో, ఇదైనా తీసుకో, ఇదైనా తీసుకో, ఏదైనా తీసుకో. లెట్స్ సే పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకుంటున్నావు. ఒకటి ఫిక్స్ అవ్వు ఫస్ట్. లెట్స్ సే యు ఆర్ టేకింగ్ పైథాన్ ఫుల్ స్టాక్ హియర్. ఏం చేయాలి పైథాన్ ఫుల్ స్టాక్ నువ్వు ఫస్ట్? ఏం చేయాలి అంటే సింపుల్ థింగ్, లింక్డ్ఇన్లోకి వెళ్ళు. ఏం చేయొద్దు, నువ్వు ఎవరిని అడగద్దు. ఫస్ట్ లింక్డ్ఇన్లోకి వెళ్ళు, నౌకరీలోకి వెళ్ళు, monster.comలోకి వెళ్ళు, ఇలా ఒక 2-3 ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి లాస్ట్ 1 వీక్లో పోస్ట్ అయిన జాబ్ ఓపెనింగ్స్ అన్నీ చూడు ఈ పైథాన్ ఫుల్ స్టాక్కి అని. ఒక 100 to 200 జాబ్ ఓపెనింగ్స్ అన్ని తీసుకొని రా ఒక దగ్గరికి. తీసుకొని వచ్చి ఆ 200 జాబ్ ఓపెనింగ్స్ యొక్క జేడీ ఉంటుంది కదా, ఆ జేడీని అంతా స్క్రాప్ చేసి దాన్ని ఒక డాక్యుమెంట్లో పెట్టు. ఓకేనా? దాన్ని అంతా చదువు, ఏవేవి అడుగుతున్నారు కంపెనీస్, దాని అంతా చదువు. చదివిన తర్వాత నీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? దెన్ దీన్ని తీసుకొని వెళ్ళి ఏదర్ చాట్‌జీపీటీకి కానీ లేదంటే జెమినైకి కానీ ఏదో ఒక దానికి ఇవ్వు. ఇచ్చి అరే చాట్‌జీపీటీ, జెమినై, నేను ఇలా అన్ని స్క్రాప్ చేసి నీ దగ్గర తీసుకొని వస్తున్నా, నాకు ఒక ఫ్లో ఇవ్వు ఎలా నేర్చుకోవాలనేది. నేను బిగినర్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లో ఎలా ఉండాలి అనే పాయింట్ తీసుకొని వచ్చి అడుగు. అడిగితే లక్షణంగా ఇది ఒక ఫ్లో ఇస్తుంది మీకు. ఆ ఫ్లో ఫాలో అవ్వండి. ఈ ఫ్లో ఈజ్ బెస్ట్ ఫర్ దిస్ జాబ్స్. ఇప్పుడు ఈ ఫ్లోని 7 నెలలు 8 నెలలు కాకుండా ఒక 3 monthsలో క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. ట్రై చేసి ఇప్పుడు నువ్వు 3 monthsలో పెద్ద చేంజెస్ ఏం జరగవు. సో ఏవైతే జాబ్ ఓపెనింగ్స్ నీకు కనిపిస్తున్నాయో ఆ స్కిల్ నీకు ఇప్పుడు వచ్చు కాబట్టి దాంట్లోకి వెళ్ళి తీసుకోండి. రోడ్ మ్యాప్ డాట్ ఎస్హెచ్ అని కాదు, ఇది ఫాలో అవ్వండి. రోడ్ మ్యాప్ డాట్ ఎస్హెచ్ కానీ ఏదైనా అన్ని పక్కనకి వదిలిపెట్టండి ఫస్ట్. ఇవే ఇవి కాకోకుండా ఇది ఫాలో అవ్వండి. సో ఇది ఫాలో అయితే అప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అది కాదు కదా మనం ఫాలో అయ్యేది. ఇది ఎవరు చేస్తారు? చేయరు. ఎందుకు చేయరు అంటే బద్ధకం. మనకు అన్ని పక్కనలు చేసి పెట్టాలన్నమాట. మనం కూర్చొని మనకి ఏం కావాలో ఫస్ట్ మనం ఫిగర్ అవుట్ చేసుకోవాలి ఏం కావాలనేది. మెయిన్గా స్టూడెంట్స్ చేసే తప్పే ఇది. ఫస్ట్ ఏం చేస్తారు? ఎవరో చెప్పారని పైథాన్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఎవరో చెప్పారని జావా చేస్తారు. మళ్ళీ ఎవరో ఏదో చెప్పారని మళ్ళీ ఏదో ఆటోమేషన్ చేస్తారు. ఫస్ట్ ఒకటి ఫిక్స్ అవ్వండి. ఒకటి ఫిక్స్ అయ్యి వాటికి ఏం కావాలి అనే పాయింట్స్ అన్నిటిని ఇక్కడ ఫిగర్ అవుట్ చేసుకొని దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఏదైతే స్టెప్స్ చెప్పానో అదంతా. ఇంకా దీనికంటే బెటర్ స్టెప్స్, ప్రొసీజర్ ఏం లేదు ఇంకా. ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొసీజర్ అనమాట. దీన్ని మీరు ఫాలో అవ్వగలిగితే ఏ ఇంటర్వ్యూనైనా ఈజీగా క్రాక్ చేసుకోగలరు. వితిన్ 3 or 4 monthsలో ఏదో ఒక జాబ్లో ల్యాండ్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే? సో అది ఫాలో అవ్వండి ఫస్ట్. క్లారిటీతో ఉండండి. క్లారిటీ లేదు మనకు, మెయిన్ థింగ్. ఓకే? సో ఇది చేయండి, క్లియర్ కట్గా అర్థమవుతుంది మీకు ఏంటనేది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొసీజర్. ఈవెన్ ప్రాజెక్ట్స్